Learn English grammar on your own. Present perfect continuous tense. Present perfect continuous tense is also called as present perfect progressive. Present perfect continuous tense is used to say about the actions which are started in the past and still continuing. ఎప్పుడో పాస్ట్లో గతంలో స్టార్ట్ అయిన పనులు పూర్తి కాకుండా ఇంకా జరుగుతూనే అంటే కంటిన్యూస్గా ఇంకా జరుగుతూనే ఉన్నట్లయితే వాటిని తెలియజేయడం కోసం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతారు. దీన్నే ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ అని కూడా అంటారు. అంటే యాక్షన్ ప్రోగ్రెసివ్గా ఉంది, కంటిన్యూస్గా జరుగుతోంది అని అర్థం. ఈ టెన్స్లో హ్యావ్, హ్యాజ్ అనేవి హెల్పింగ్ వర్బ్స్గా వాడతారు. హ్యావ్, హ్యాజ్ పక్కన బీన్ అనే మాట వస్తుంది. దాని తర్వాత ప్రజెంట్ పార్టిసిపుల్ వర్బ్ అంటే వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఇది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి వెర్బ్కి ప్రక్కన ఇంగ్ అనేది కంపల్సరీగా వస్తుంది. హ్యావ్ కానీ హ్యాజ్ కానీ బీన్ వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ ఇక్కడ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ. ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ఏ స్మాల్ విలేజ్. వీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ ఏ స్కూల్. యూ హ్యావ్ బీన్ స్టేయింగ్ విత్ అస్. ఇక్కడ ఐ వీ వచ్చినప్పుడు హ్యావ్ బీన్ లివింగ్, హ్యావ్ బీన్ వర్కింగ్ అని వచ్చాయి. అట్లాగే యూ పక్కన కూడా హ్యావ్ బీన్ స్టేయింగ్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ బీన్ వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది ఈ టెన్స్లో కనిపిస్తుంది. షీ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టింగ్ ఏ హౌస్. హీ హ్యాస్ బీన్ డూయింగ్ దట్ ప్రాజెక్ట్. రాజు హ్యాస్ బీన్ స్టడీయింగ్ 10th క్లాస్. ఇక్కడ ఏంటంటే ఈ వర్క్స్ అన్నీ కూడా ఎప్పుడో స్టార్ట్ అయినాయి కానీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి, కంప్లీట్ కాలేదు అని ఈ టెన్స్ వల్ల మనకు అర్థమవుతుంది. షీ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టింగ్ ఏ హౌస్ అంటే ఇంకా కడుతూనే ఉంది, ఎప్పుడో పాస్ట్లో స్టార్ట్ చేసి కట్టడం, ఇంకా కడుతూనే ఉంది, వర్క్ జరుగుతూనే ఉంది అని అర్థం. హీ హ్యాస్ బీన్ డూయింగ్ దట్ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ చేస్తూనే ఉన్నాడు. రాజు హ్యాస్ బీన్ స్టడీయింగ్ 10th క్లాస్, అతను 10th క్లాసు చదువుతూనే ఉన్నాడు. అంటే ఇది ఒక రోజులో అయ్యేది కాదు, 10th క్లాసు మొదలేసాడు చదవడం, చదువుతూనే ఉన్నాడు అని అర్థం అనమాట. సిన్స్ అండ్ ఫర్ ఈ రెండు కూడా ఈ టెన్స్లో వాడుతూ ఉంటారు. సిన్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ కంజంక్షన్ ఆఫ్ టైమ్ ఇన్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఆర్ పాస్ట్ డిపెండింగ్ ఆన్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ నోన్ హర్ సిన్స్ వీ వేర్ అట్ స్కూల్ టుగెదర్. ఇక్కడ హ్యావ్ నోన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ దగ్గర వచ్చినప్పుడు సిన్స్ అనేది ఉపయోగించారు. We often use the present perfect progressive with since and for to say how long something has been going on. ఒక పని ఎంతసేపు జరిగింది అని చెప్పడం కోసం ఈ టెన్స్లో సిన్స్, ఫర్ అనేవి ఉపయోగిస్తాము. ఇవి కంజంక్షన్స్ ఆఫ్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ సిన్స్ సండే. వీ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 2018. ఇక్కడ ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అనేది ఎప్పటి నుంచో జరుగుతున్నది అని చెప్తుందనమాట. ఫీవరు సండే నుంచి ఫీవరు నాకని. అట్లాగే వీ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 2018 అని ఎప్పటి నుంచో జరుగుతుందని చెప్తున్నాం. వీ యూజ్ సిన్స్ వెన్ వీ మెన్షన్ ద బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్, సండే 2018. It has been raining non-stop since Monday. The children have been playing since this morning. ఇక్కడ బిగినింగ్ ఆఫ్ ది పీరియడ్ చెప్పడం కోసం సిన్స్ అనే దాన్ని మనం వాడడం జరిగింది. వెన్ వీ మెన్షన్ ద లెంత్ ఆఫ్ ద పీరియడ్ వీ యూజ్ ఫర్. ఒక పీరియడ్ పని జరిగినటువంటి పీరియడ్ యొక్క లెంత్ చెప్పడం కోసం ఫర్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ నాన్ స్టాప్ ఫర్ 2 days అంటే 2 రోజుల పాటు వర్షం కురుస్తోంది అని. వీ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 3 years 3 years నుంచి ఇక్కడ ఉంటున్నాము అని. సో బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్ చెప్పినప్పుడు సిన్స్, లెంత్ ఆఫ్ ద పీరియడ్ చెప్పినప్పుడు ఫర్ అనేది ఉపయోగించడం జరిగింది. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దట్ జాబ్ సిన్స్ 2007. వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ గుంటూర్ since 2004. We have been living in Guntur for 8 years. ఇక్కడ సిన్స్ 2004 అని చెప్పి ఫర్ 8 years అని చెప్తున్నాము. పాయింట్ ఆఫ్ టైం చెప్పడం కోసం సిన్స్,
పీరియడ్ ఆఫ్ టైం చెప్పడం కోసం ఫర్ అనేది ఉపయోగిస్తున్నాం. షీ హ్యాస్ బీన్ స్టేయింగ్ ఇన్ ద హాస్టల్ సిన్స్ ఆగస్ట్. షీ హ్యాస్ బీన్ స్టేయింగ్ ఇన్ ద హాస్టల్ ఫర్ 6 months. సో సిన్స్ ఆగస్ట్ పాయింట్ ఆఫ్ టైమ్, ఫర్ 6 months అంటే పీరియడ్ ఆఫ్ టైం. మెయిన్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక టెన్స్ ఒక డాష్ ఇచ్చేసి అందులో టెన్స్ తోటి వెర్బ్ ఫిల్అప్ చేయండి అంటే మనము కొన్ని కొండ గుర్తులు ఏర్పరచుకుంటాము. అందులో సిన్స్, ఫర్ అనేవి ముఖ్యమైనవి. మెయిన్గా సిన్స్ అనేది దాన్ని చూడగానే మనకి అర్థమైపోవాలి ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి. సిన్స్, ఫర్ అనేవి మరి చాలా సెంటెన్సెస్లో ఉపయోగిస్తాము, ప్రిపోజిషన్స్గా ఉపయోగిస్తాము, అట్లాగే ప్రజెంట్ పర్ఫెక్ట్లో కూడా ఉపయోగిస్తాం. కానీ మెయిన్గా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో సిన్స్, ఫర్ అని ఒక టైం వచ్చేసరికి కంజంక్షన్స్గా వీటిని ఉపయోగించినప్పుడు మీరు వెంటనే ఆలోచించాలి ఇది పలానా టెన్స్ అని చెప్పి మీరు చెప్ప